ఈ సమాజంలో మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిజం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు నమ్మిన సిద్ధాంతం, నువ్వు నమ్మిన ధర్మం అది నిన్ను ఎప్పటికీ కూడా పై స్థితిలో ఉండేటట్టే చేస్తుంది. నువ్వు నీ లైఫ్ నువ్వు స్వతహాగా బతుకు. ఎవ్వరి మీద కూడా డిపెండ్ అవ్వద్దు. ఒక చిన్న ఉదాహరణగా వసంతకాలంలో కోకిల చాలా గానంగా కూస్తుందండి. ఆ కోకిల కూడా తన పిల్లలు స్వతహాగా బతకాలని తను గూడు కూడా నిర్మించుకోకుండా వేరే పక్షి గూటిలో తన గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లు కూడా వేరే పక్షులు పొదిగి వాటిని స్వతహాగా బతికేలాగా చేస్తుంది. కోకిల పిల్లలు కూడా వాళ్ళు జీవితం కూడా స్వతహాగా అన్నీ నేర్చుకుని తను ఒక జీవితంలో ఒక మనుగడకి సంబంధించి ఒక ప్రత్యక్ష ఉదాహరణ అండి. ఇదే విధంగా మనం లైఫ్‌లో కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీ స్వశక్తితో నువ్వు బతుకుతావని ఆశిస్తూ మీ ఏకేఎల్ మూర్తి మోటివేటర్. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.